హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఎర్రచందనం పార్క్ అండి. మా ఊర్లో ఇది రెడ్ వుడ్ పార్క్ అంటాం కదా, అదండి. చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ చెట్లకి. ఇటు రాయలసీమలో చాలా ఎక్కువగా ఉంటాయండి ఈ చెట్లు అనేవి. ఇది లోపల వెళ్ళడానికి ఎంట్రన్స్, ఇది పార్కుకి. ఇటు మధ్యలో దారి ఉంది కదా, అటు నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి. చూశారు కదా ఎన్ని చెట్లు ఉన్నాయో. చాలా చెట్లు ఉన్నాయి. కొన్ని వేల లక్షల చెట్లు ఉంటాయండి ఈ పార్కులో. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారండి పిల్లలతో వెళ్తే గనక. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా ఆడించవచ్చు మనం పిల్లల్ని. లోపల పార్కులో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయండి. ఇదేంటంటే ప్రతి చెట్టుకి ఇక్కడ లేబులింగ్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళు పెడతారనమాట. ఈ విధంగా ప్రతి చెట్టుకు లేబులింగ్ ఉంటుందన్నమాట. చూసారా, చాలా పెద్దదిగా ఉంటుందండి ఈ పార్క్ అనేది. చాలా పెద్ద పార్కు. చూస్తున్నారు కదా మీరే. చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి. చాలా పెద్ద పెద్ద చెట్లు అండి ఇవన్నీ. అక్కడ చూసారు కదా రేకుల షెడ్. అక్కడ అందరూ ఎక్సర్సైజ్ చేసి వామప్ అది చేసుకుంటా ఉంటారనమాట. వాకింగ్కి వస్తారండి. చాలా మంది వస్తూ ఉంటారు వాకింగ్కి ఈవినింగ్ టైంలో. ఇక్కడ బోర్డు చూసారండి, వనమిత్ర ఎర్రచందనం పార్కు. ఈ పార్కు పేరండి. చూస్తున్నారు కదా, చాలా చెట్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇదంతా పార్కేనండి. చాలా బాగుంటుంది. అక్కడ ఏంటంటే టికెట్ కౌంటర్. మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలండి. టికెట్ కౌంటర్ అది. మేమైతే టికెట్ తీసుకోలేదు, ఎందుకంటే మా హస్బెండ్ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు ఉండదండి. మేము డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవన్నీ పిల్లలు ఆడుకునే దానికి పెట్టినవి. ఉయ్యాలలని, జారుడు బల్లలని చాలా ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా ఆడుకుంటారు పిల్లలు. ఇక్కడికి వస్తే బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు అయితే మాత్రము. చూశారు కదా, చాలా మంది పిల్లలు వచ్చారు. ఇంకా సండే అయితే చాలా మంది వస్తారండి. మేము వెళ్ళిన రోజు ఫ్రైడే అండి, అందుకని కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చూశారు కదా చిన్న చిన్న చెట్లు, అవన్నీ సుగంధ చెట్లు అండి. మన ఆంధ్ర సైడ్ అయితే సుగంధ చెట్లు అంటారు. ఇక్కడ రాయలసీమలో నన్నారి చెట్లు అంటారు. మనకి సమ్మర్లో సుగంధ బాగా దొరుకుతుంది కదా, ఈ చెట్లతోనే తయారు చేస్తారండి. చూశారు కదా వేర్లు, ఆ వేర్లతో సుగంధ తయారు చేస్తారు. మనకి ఈ చెట్ల వేర్లతోనేనండి తయారయ్యేది సుగంధ అనేది. సమ్మర్లో బాగా దొరుకుతుంది కదా, చాలా మంచిదండి అది తాగితే సమ్మర్లో మనకి. ఇది కూడా ఇదంతా చుట్టూ తిరిగి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుండి. చూస్తున్నారు కదా చెట్లు, మన కంటికి కనిపించినంత దూరంగా మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి. ఇదిగోండి, ఇది లేబులింగ్ చూసారా? ఈ చెట్లది కౌంటింగ్ అండి. అది ఎన్ని చెట్లు ఉన్నాయనేది ప్రతి లేబులింగ్ కి కౌంట్ వేసి పెడతారు గవర్నమెంట్ వాళ్ళకి. అదొక కౌంట్ అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా పెద్ద పెద్ద చెట్లు. చాలా దూరం ఉన్నాయండి చెట్లు అనేవి. మనకి చివరి వరకు కనిపిస్తానే ఉన్నాయి కదా. ఎటు చూసినా చుట్టూ చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అంత పెద్ద పార్క్ అండి ఇది అంతా. మొత్తం ఎర్రచందనం చెట్లేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా బ్యాక్ సైడ్ అండి. పార్కుకి బ్యాక్ సైడ్కి వచ్చేసాం మనము. ఈ బ్యాక్ సైడ్ అండి. చూసారు కదా, మనకి ఎంట్రన్స్ కూడా కనిపించట్లేదు. అంత పెద్దదండి ఈ పార్క్ అనేది. చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి. కొన్ని వేలల్లో లక్షల్లో కూడా ఉండొచ్చండి. ఇదంతా మొత్తం బ్యాక్ సైడ్కి వచ్చేసాం మనం. చెట్లన్నీ అటు సైడ్కి ఉన్నాయి. ఇప్పుడు ముందు వైపుకి మనం బ్యాక్ సైడ్ ఉన్నాము. చూస్తున్నారు కదా, ఈ చెట్లు అనేవి సన్నగా పొడుగ్గా పెరుగుతాయండి. ఒక్కో చెట్టు వచ్చి చాలా హైట్ ఉంటుంది. చూస్తున్నారు కదా మీరే ఎంత హైట్ ఉందో ఒక్కొక్క చెట్టు వచ్చేసి. మా బాబు చూసాడా ఎంత బాగా ఆడుకుంటున్నాడో. చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. పిల్లల్ని తీసుకొచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు చాలా బాగా ఆడుకుంటారండి. చూసారా ఎలా పరిగెత్తుతూ ఆడుకుంటున్నాడో. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు. అటు వెళ్తుంటే వాళ్ళ డాడీ ఇటు పిలిచారనమాట, అందుకని ఇటు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం చుట్టూ తిరిగి మళ్ళీ ఎంట్రన్స్ వైపుకి వెళ్తున్నాం అనమాట ఇటు సైడ్ నుంచి.
ముందు నర్సరీ ఒకటి ఉంటుందండి. అక్కడ ఎంట్రన్స్ చూసాం కదా, ఫస్ట్ మనకి దానికి సైడ్ లోనే నర్సరీ అనేది ఉంటుంది, చూసారు కదా. ఇది నర్సరీ బ్యాక్ సైడ్. ఇంతేనండి, చాలా బాగుంటుంది. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్.